హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాయి కుమార్. సో లాస్ట్ వీడియోలో నేనైతే క్యాన్వా ప్రో ఫ్రీ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ క్రోమ్ నుంచి అని చెప్పేసి వీడియో అయితే చేశాను. సో థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట క్రియేటర్స్‌కి. సో అదే ఆ వీడియో ఎవరన్నా చూసుండకపోతే మాత్రం ఒకసారి నా ఛానల్‌లో అడిగిన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. తప్పకుండా అయితే చూడండి. సింపుల్ 4 స్టెప్స్‌లో 4, 5 స్టెప్స్‌లో అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్ క్యాన్వా ప్రో అనమాట. సో ఈ వీడియోలో నేనొచ్చేసి క్యాన్వా ప్రో ఫ్రీ వర్షన్‌లో మనం థంబ్‌నెయిల్స్ అనేవి ఈజీగా ఎలాగ క్రియేట్ చేసుకోవాలి. వితిన్ 10-15 మినిట్స్ అనమాట. 10-15 మినిట్స్‌లో ఎలాగ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం తప్పకుండా కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే నేను తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంటాననమాట. సో ఇంక లేట్ చేయకుండా మనం క్యాన్వా ప్రోలో మా ఫ్రీ వెర్షన్ యూజ్ చేసుకొని థంబ్‌నెయిల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు చూపిస్తా. తప్పకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా ఈ విధంగానే సింపుల్‌గా క్రియేట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇంక వెళ్ళిపోదాం వీడియోలోకి. సో గైస్ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకిప్పుడు స్క్రీన్ పైన ఒక థంబ్‌నెయిల్ అయితే చూపిస్తాను. సేమ్ అదే థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేశాననేదైతే మనం ఇప్పుడు క్రియేట్ అయితే చేసి చూద్దాము. అండ్ అలాగే ఫస్ట్ మనకి మొబైల్‌లో 2 యాప్స్ అయితే ఉండాలి. ఒకటి గూగుల్ ట్రాన్స్‌లేట్ అండ్ ఇంకోటి క్యాన్వా అనమాట. సో క్యాన్వా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి బాటమ్‌లో ప్లస్ ఐకాన్ అయితే ఉంటదనమాట. ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ సైజెస్‌లో మనకి బ్లాంక్ టెంప్లేట్స్ అయితే ఉంటాయి. మనకి కావాల్సింది యూట్యూబ్ కదా! యూట్యూబ్ థంబ్‌నెయిల్ కాబట్టి ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోండి. మనం దీంట్లో లోగోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఫస్ట్ ఆహ్, యూట్యూబ్ థంబ్‌నెయిల్ క్లిక్ చేసిన తర్వాత బ్లాంక్ కలర్‌లో వైట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీప్లేస్ కొట్టండి. రీప్లేస్ కొట్టిన తర్వాత అక్కడ మనకి ఫోటోస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఫస్ట్ మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే కావాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో స్కై బ్యాక్‌గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. చూసారా? మనకి చాలా వరకు కూడా స్కై బ్యాక్‌గ్రౌండ్స్ డిఫరెంట్ కలర్స్‌లో అయితే వచ్చినాయన్నమాట. మనకి ఏది కావాలి ఏంటనేది మనం చూసుకొని సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను మీకు జస్ట్ ఇది శాంపుల్‌కి మాత్రమే చెప్తున్నాను. మీరు చాలా డిఫరెంట్ మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటదన్నమాట మొత్తం అంతా కూడా. ఓకేనా? నేనిప్పుడు ఏం చేస్తా, ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇది వచ్చింది కదా! మనకి కావాల్సింది ఏంటి నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటది. ఎలిమెంట్స్‌లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్‌లోకి వెళ్ళిన తర్వాత నా ఫోటో అయితే యాడ్ చేస్తున్నానిప్పుడు. ఇక్కడ నేను ఆల్రెడీ దీంట్లోకైతే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను కాబట్టి, ఇంక నేను ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు మీ గ్యాలరీలో నుంచి ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటే, ఇక్కడ పైన అప్‌లోడ్ ఫైల్స్ అని ఉంటది. అక్కడి నుంచి అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను ఈ పిక్చర్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేయాలి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ కింద బీజీ రిమూవర్ అని ఉంది చూసారా? అదో జస్ట్ 1 క్లిక్ ఇస్తే చాలు. చూసారా? ప్రాసెస్ అవుతుంది. అయిపోయింది చూసారా? జస్ట్ వితిన్ 1 సెకండ్‌లోనే అయిపోయింది. ఇది మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలాగా. మీ పిక్చర్ ఉంటే మీ పిక్చరు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక కార్నర్‌లో నేనిప్పుడు నా ఫేస్ అనేది కొంచెం బ్లాక్ కలర్‌లో కొంచెం లో లైట్‌లో ఉన్నట్టుంది కదా! నేనిప్పుడు ఆటో అడ్జస్ట్ అని ఉంటది ఇక్కడ మనకి. బీజీ రిమూవర్ పక్కన అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! జస్ట్ ఆటో అడ్జస్ట్ అని కొడతా. అది ఆటోమేటిక్‌గా మన బ్రైట్‌నెస్‌ని అయితే పెంచుతదనమాట. ఒకవేళ మనకి ఈ ఆటో బ్రైట్‌నెస్ అనేది కూడా మనకి ఇంకా తక్కువ కనిపిస్తుందంటే, ఇక్కడ మనకి మాన్యుయల్‌గా కూడా మనం పెంచుకోవచ్చనమాట. బ్రైట్‌నెస్ కలిపితే బ్రైట్‌నెస్ ఇలా కొంచెం మరీ ఓవర్‌గా కాదు. ఓవర్‌గా పెంచుకుంటే ఇలా ఉంటది. సో, కొంచెం పెంచుకోండి. కాంట్రాస్ట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా. మనకి స్కిన్ టోన్ తగ్గట్టుగా అండ్ హైలైట్స్ చూసారా? సరిపోయింది. కొంచెం బ్రైట్‌గా అయితే కనిపిస్తుంది. ఇందాకటి మీద ఇప్పటికిని. అండ్ ఇంకొకటి నేను ఏం యాడ్ చేస్తానంటే, ఇక్కడికి ఎలిమెంట్స్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత శివుడు ఫోటో ఉంది కదా! ఇందాక మీరు చూసారు కదా! ఆ శివుడు ఫోటో అయితే యాడ్ చేసుకుంటాను నేను. ఇక్కడ శివ అని కొట్టగానే ఎలిమెంట్స్‌లోకి వెళ్ళిన తర్వాత శివ అని కొట్టగానే ఇక్కడ మనకి చాలా రకాల ఫోటోస్ అయితే యాడ్ అవుతాయి వస్తాయన్నమాట. ఫోటోస్‌లోకి వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత మనకి చాలా రకాలైతే పిక్చర్స్ అయితే వస్తాయి. కావాల్సిన పిక్చర్ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నేను ఏం చేస్తానంటే ఈ పిక్చర్ అయితే తీసుకుంటా. తీసుకున్న తర్వాత కొంచెం సైజ్ అయితే పెంచుకుంటా కొంచెం. పెంచుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్‌లో అయితే పెట్టుకుంటా. ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఓకే. ఇలా పెట్టుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా. ఇక్కడ నేనేం చేస్తా అంటే బీజీ రిమూవర్ కొడతా. బీజీ రిమూవర్ కొట్టగానే చూసారా? మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా పోయింది. అలాగా. జస్ట్ అలా అడ్జస్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు నేనేం చేస్తా అంటే అడ్జస్ట్ అని కొట్టి కొంచెం బ్రైట్‌నెస్ అయితే పెంచుతాననమాట. కొంచెం పిక్చర్ అనేది కొంచెం లో లైట్‌లో ఉన్నట్టుంది కాబట్టి కొంచెం పెంచుతా. చూసారా? శివుడి స్టాట్యూ కూడా కొంచెం బ్రైట్‌నెస్ అయితే వచ్చింది. మీకు కావాలంటే మాన్యుయల్‌గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే. బ్రైట్‌నెస్‌లోకి వెళ్ళి కొంచెం బ్రైట్‌నెస్ అయితే పెంచుకుంటా. కాంట్రాస్ట్ ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏం కావాలి? టెక్స్ట్ కావాలి. ఓకే. టెక్స్ట్ తీసుకోండి. యాడ్ హెడ్డింగ్ అని కొట్టండి. యాడ్ హెడ్డింగ్ అని కొట్టిన తర్వాత ఈ హెడ్డింగ్ అనేది ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనకి టైటిల్ ఇచ్చుకోవాలన్నమాట. టైటిల్‌లోకి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏం చేసుకుందాం? గూగుల్ ట్రాన్స్‌లేట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ నేను ఇందాక థంబ్‌నెయిల్ చూపించాను కదా! కాకినాడ టు కుండలేశ్వరం. ఇక్కడ నేను ఆల్రెడీ ఆహ్, సెట్ చేసుకున్నాను కాబట్టి అదే కింద నాకు చూపించేస్తుంది. కాకినాడ టు కుండలేశ్వరం. చూసారా? తెలుగు టెక్స్ట్ అయితే వచ్చేసింది. నేను కాపీ చేసుకుంటా. కింద కాపీ ఆప్షన్ ఉంది చూసారా? అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు క్యాన్వా సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ చేసేయండి. పేస్ట్ అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఆ టెక్స్ట్‌ని తీసుకెళ్ళి ఇలా పైన పెట్టుకోండి కరెక్ట్‌గా. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తా అంటే కలర్ అయితే యాడ్ చేస్తా. కలర్ ఏమొచ్చిందంటే ఇక్కడ చాలా వరకు కలర్స్ ఉంటాయి. టెక్స్ట్ కలరు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇది క్లిక్ చేస్తే సిఆర్ కొడితే నియర్లీ 100 కలర్స్ దాకా ఉంటాయన్నమాట. నేను యెల్లో ఇచ్చుకున్నా కదా! యెల్లో ఇచ్చుకున్న తర్వాత కొంచెం సైజ్ అయితే పెంచుకుంటా. ఫాంట్ సైజ్ పెంచుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే టెక్స్ట్‌కి ఎఫెక్ట్ యాడ్ చేస్తా. ఎఫెక్ట్స్ ఉన్న ఆప్షన్ ఉంటది చూడండి కిందన. స్క్రోల్ చేస్తే ఎఫెక్ట్స్. మీరు ఏదైతే ఇమేజ్ గాని లేకపోతే టెక్స్ట్ గాని సెలెక్ట్ చేసారో దానికి మాత్రం మీరు యాడ్ చేసుకోగలుగుతారనమాట ఎఫెక్ట్స్. ఇక్కడ నేను ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న కొంచెం ఆఫ్‌సెట్, బ్లర్ ఫుల్‌గా, ట్రాన్స్‌పరెన్సీ ఫుల్‌గా పెట్టుకున్న తర్వాత మనకి టెక్స్ట్ అనేది అంత బాగా కనిపించట్లే కదా! చూస్తున్నారు కదా! నేనేం చేస్తా కింద కలర్ ఉంది చూసారా? ఆ కలర్ యాడ్ చేసుకుంటా అప్పుడు. బ్లాక్ కాకపోతే బ్లాక్, వైట్, బ్లూ, గ్రీన్ ఎనీ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనిప్పుడు బ్లాక్ యాడ్ చేసుకున్నా. ఎందుకంటే బ్లాక్ యాడ్ చేసుకోవడం వల్ల టెక్స్ట్ అనేది ఇంకా కొంచెం బాగా కనిపిస్తదనమాట. ఓకేనా? సరిపోయింది చూసారా? ఇప్పుడు నేనేం చేస్తా, మధ్యలో నుండి అని ఉంది చూసారా? కాకినాడ నుండి కుండలేశ్వరం. ఇక్కడ నుండి అనేది సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నేను నుండి అనేది సెలెక్ట్ చేసుకొని కలర్ అయితే చేంజ్ చేసుకున్నా. వైట్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాననమాట. చేసుకున్న తర్వాత నేనేం చేస్తా డూప్లికేట్ తీసుకుంటా మళ్ళీ. డూప్లికేట్ తీసుకొని నేనేం చేస్తా అంటే యానం. యానం అని ఉంది చూసారా? వయా ఇక్కడ మనకి ఏ టెక్స్ట్ కావాలన్నా సరే దీంట్లోకి వెళ్ళి తెలుగులో కావాలంటే తెలుగులో తీసుకోవచ్చనమాట. వయా యానం లేకపోతే వయా అనేది యాడ్ చేసాం కాబట్టి యానం. యానం తీసుకోండి. కాపీ టెక్స్ట్ అనేది ఈ రకంగా మనం తీసుకోవచ్చనమాట. పేస్ట్ చూసారా? అయిపోయిందా? సింపుల్‌గా అయిపోయింది టెక్స్ట్ అనేది. ఇప్పుడు మనకి టెక్స్ట్ ఏదైతే ఉందో తెలుగు టెక్స్ట్ లేతే నుండి అనేది తీసేసి 2 అని పెడతా. ఓకేనా? 2 ఇప్పుడు మనకి కావాలంటే ఈ టెక్స్ట్ ఫాంట్ అయితే మార్చుకోవచ్చనమాట. తెలుగు ఫాంట్ ఇక్కడ మీకు ఫాంట్ అనే ఆప్షన్ ఉంటది. ఫాంట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ పైకి వెళ్తే తెలుగు అని సెర్చ్ చేయండి. తెలుగు. తెలుగు ఫాంట్స్ అయితే మనకి నియర్లీ ఒక 17 వరకు ఉంటాయన్నమాట. 15 నుండి 17 వరకు ఫాంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి.
మనకి కావాల్సిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా? ఫాంట్ మారుతుంది గదా! చూడండి. ఇదిగో. నాకైతే ఈ 'శ్రీకృష్ణదేవరాయ' అని ఉంది చూసారా? అదైతే ఆ ఫాంట్ నచ్చింది. ఇది యాడ్ చేసుకున్నా. చేంజ్ ఆల్ మొత్తం ఒకటే ఫాంట్ వచ్చేస్తుందనమాట. ఇక్కడ నేనేం చేస్తా, కొంచెం సైజ్ తగ్గిపోయింది కాబట్టి ఫాంట్ సైజ్ అయితే కొంచెం పెంచుకుంటా. చూస్తున్నారా? ఫాంట్ సైజ్ అనేది కొంచెం పెరిగింది. అది ఏం చేస్తా ఇప్పుడు టెక్స్ట్‌ని మిడిల్‌లోకైతే యాడ్ చేసుకుంటా. కొంచెం అయిపోయింది. ఇప్పుడు ఈ యానం అనేది కూడా కొంచెం పైకి యాడ్ చేసుకుంటా. సరిపోయింది. ఇప్పుడు వయా అనేది కూడా నేను తెలుగులో పెట్టుకుంటా. కలర్ అయితే చేంజ్ చేసుకుంటా. వైట్ కలర్. సో, సరిపోయింది కదా! ఇప్పుడు ఇంకోటి యాడ్ చేసుకోవాలి. ఇంకోటొచ్చేసి ఇంకో టెక్స్ట్ నేను డూప్లికేట్ చేసుకున్నా. తెలుగు మోటో వ్లాగ్ అని ఇచ్చుకుంటా ఇక్కడ నేను. ఓకేనా? తెలుగు మోటో వ్లాగ్ ఇచ్చుకున్న తర్వాత ఓకే. తెలుగు మోటో వ్లాగ్ అని ఇచ్చుకున్న తర్వాత ఇక నేనేం చేస్తా అంటే ఈ సైజ్ అయితే తగ్గించుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం. ఓకేనా? ఇప్పుడు మనకి నేనేం చేస్తా ఇప్పుడు దీన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటా దీనికిప్పుడు. ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. కొంచెం ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంది కాబట్టి కొంచెం ఇంకా బ్రైట్‌గా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్‌కి. ఇక్కడ కలర్ అయితే వేరే కలర్ ఇచ్చుకుంటాను నేను. బ్లాక్, వైట్. వైట్ ఇచ్చుకున్న తర్వాత నేను ఓన్లీ మోటో వ్లాగ్ అనేది యెల్లో కలర్‌లో అయితే ఇచ్చుకుంటా మళ్ళీ. నాకు బ్యాక్‌గ్రౌండ్ అనేది అంత క్లియర్‌గా అయితే లేదు కదా! అంత క్లియర్‌గా కనిపించట్లేదు. నేను బ్యాక్‌గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకుందామని చూస్తున్నా. ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్‌లోకి సెలెక్ట్ చేసుకోవాలంటే లేయర్స్‌లోకి వెళ్ళండి. లేయర్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్‌గ్రౌండ్ అయితే లాస్ట్ కిందనుంది చూసారా? అదైతే సెలెక్ట్ చేసుకోండి. రీప్లేస్ కొట్టండి. ఒకవేళ మనకి మధ్యలో గాని బ్యాక్‌గ్రౌండ్ అనేది అంత క్లియర్‌గా సెట్ అవ్వకపోతే అప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది యాడ్ చేసుకున్నాను. చూసారా ఇందాకటి దానికి ఇప్పటికి మొత్తం టెక్స్ట్ యొక్క కలర్ గాని ఎంత బాగా కనిపిస్తుందో. ఇదిగో. ఇప్పుడు సింపుల్‌గా నీట్‌గా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే తెలుగు మోటో వ్లాగ్‌ది ఎఫెక్ట్స్ కొంచెం చేంజ్ చేస్తా. చూసారా? ఇందాకటి దానికి ఇప్పటికి ఎంత బావుందో. తెలుగు మోటో వ్లాగ్‌ది ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? తెలుగు మోటో వ్లాగ్ ఫాంట్ అయితే చేంజ్ చేస్తాను నేను. ఆ ఫాంట్ పెట్టకుండా డిఫరెంట్ ఫాంట్ ఏముంది అనేది చూసుకొని ఇదైతే పెట్టుకుంటా. ఇదొద్దు మరీ ఎక్కువగా ఉంది. యాంటోన్ ఇంగో యాంటోన్ పెట్టుకుందాం. ఓకేనా? సరిపోయింది కదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే నా పిక్చర్ అయితే ఉంది కదా! నా పిక్చర్‌ని నేను కొంచెం ఎఫెక్ట్ యాడ్ చేసుకుందామని చూస్తున్నా. ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా? దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఫేస్ రీటచ్ అనే ఆప్షన్‌కి సెలెక్ట్ చేసుకొని ఇక స్మూత్ స్కిన్ హైలో పెట్టుకోండి. మీకు కావాల్సిన రేంజ్‌లో అయితే పెట్టుకోవచ్చు. నేనైతే 100% పెట్టుకున్నా. ఎందుకంటే మన స్కిన్ టోన్ అనేది కొంచెం ఇంకా స్మూత్‌గా అయితే కనిపిస్తదనమాట. మళ్ళీ షాడోస్ అనే ఆప్షన్ ఉంటది కదా! షాడోస్‌లోకి వెళ్ళండి. షాడోస్‌లోకి వెళ్ళిన తర్వాత గ్లో అనే ఆప్షన్‌లోకి వెళ్ళండి కావాలంటే. ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా? ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మనం హైలైట్ అవుతాం అనమాట. ఇంటెన్సిటీ మనకి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను వైట్ పెట్టుకుంటా. అయిపోయింది కదా! ఇంకా సింపుల్‌గా అయిపోయింది. నేను నా పిక్చర్‌ని కొంచెం కిందకి అడ్జస్ట్ చేసుకున్నా. అయిపోయింది. ఇక్కడ సేమ్ అప్లికేబుల్ శివుడికి కూడా అలాగే పెడదాం. ఇక్కడ నేనేం చేస్తా షాడోస్, గ్లో, సెలెక్ట్, వైట్ కలర్ అంతే. కలర్ అనేది మీరు ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు శివుడు చూడండి కొంచెం ఎంత బాగా కనిపిస్తాడో. చూడండి ఇందాకడ మీద కన్నా ఇప్పటికి కొంచెం ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక షేప్ వస్తుంది. సేమ్ అదే షేపు నీట్‌గా. దాన్ని కొంచెం కిందకి పెట్టుకుంటే
సరిపోతుందనమాట. అర్థమైందా? అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ ఎలిమెంట్స్‌లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇమోజిస్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. హ్యాండ్ ఎమోజిస్. హ్యాండ్, హ్యాండ్ కలిపితే హ్యాండ్ ఎమోజిస్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే హ్యాపీ అని కొడితే హ్యాపీ డిఫరెంట్ డిఫరెంట్ ఎమోజిస్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను ఏది పెట్టుకుందాం అనుకుంటున్నానంటే, ఇదిగో ఇది పెట్టుకుందాం. మీకు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడతా. కొంచెం సైజ్ తగ్గించుకుంటే సరిపోతుంది. అయిపోయింది. అంతే. డన్. ఇప్పుడు కావాలంటే మనకి ఫేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం. ఫేడ్ అనేది ఎలిమెంట్స్‌లోకి వెళ్ళండి. ఫేడ్, బ్లాక్ ఫేడ్ యాడ్ చేసుకుంటే కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నదంతా కూడా కొంచెం హైలైట్ అవుతుందనమాట. బ్లాక్ ఫేడ్ ఇక్కడ ఫేడ్ అని కొట్టగానే థర్డ్‌ది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ యాడ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మన ఫేస్ మీదకొచ్చేసింది కదా! బ్లాక్ ఫేడ్ అనేది. అది సెలెక్ట్ అయ్యి ఉండగానే ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి లేయర్స్ అనే ఆప్షన్ ఉంటది. ఆ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కీ రోల్ అయితే ప్లే చేస్తది. ఓకేనా? చూసారా? ఎలా చేంజ్ అయిపోయిందో? ఒక్క ఫేడ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూసారా? ఒక ఫేడ్ యాడ్ చేయడం వల్ల మొత్తం అంతా కూడా చాలా బావుందింకా. ఇప్పుడు శివుడిని కూడా మనం కావాలంటే కొంచెం సైజ్ అయితే పెంచుకుందాం. సైజ్ అయితే కొంచెం చిన్నగా కనిపిస్తున్నాడు గదా! అండ్ కొంచెం అంతే సరిపోతుంది. చూసారా? అంతే డన్. వితిన్ 10-15 మినిట్స్‌లో అయితే మీరొక థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చనమాట. నా పిక్చర్ ఉంది కదా! నా పిక్చర్ బ్యాక్ సైడ్ ఎలిమెంట్స్‌లోకి వెళ్ళండి. ఒకవేళ మన పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకా హైలైట్ అవ్వాలంటే వైట్ ఫేడ్ అయితే సెట్ చేయండి. వైట్ ఫేడ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రాఫిక్స్ అని ఉంటది చూసారా? గ్రాఫిక్స్, గ్రాఫిక్స్‌లోకి వెళ్తే ఇక్కడ ఇదైతే యాడ్ చేసుకుందామని చూస్తున్నా. ఇది కొంచెం సైజ్ తగ్గించుకుంటే నా బ్యాక్ సైడ్‌కైతే పంపించేయాలి ఇది. ఇప్పుడు చూడండి నేను నా బ్యాక్ సైడ్‌కి పంపించేసుకున్న తర్వాత చూసారా? నేను ఎంత బాగా హైలైట్ అవుతున్నానో బ్యాక్ సైడ్ ఆ వైట్ ఫేడ్ యాడ్ చేయడం వల్ల. అలాగే శివుడికి కూడా మనం యాడ్ చేసుకోవచ్చనమాట. శివుడికైతే కొంచెం డిఫరెంట్‌గా యాడ్ చేద్దాం. ఏం చేద్దామంటే ఇక్కడ మనం సన్ రేస్ అని కొడదాం. సన్ రేస్ పైనొచ్చేసింది చూసారా? సన్ రేస్ అని కొట్టగానే ఇక్కడ మీకు కావాల్సిన రేస్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. చూసుకొని ఏది బావుందో అది యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది నచ్చింది. ఇదైతే యాడ్ చేసుకుంటా. శివుడు ఉన్నాడు కదా! శివుడికి బ్యాక్ సైడ్‌కైతే పంపించేద్దాం. సో, లేయర్స్ శివుడికి కదా! శివుడికి బ్యాక్ సైడ్. సో, చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో. నా ఫోటో కూడా బాగా హైలైట్ అవుతుంది. అలాగే శివుడు బ్యాక్‌గ్రౌండ్ కూడా కొంచెం బాగా హైలైట్ అవుతుంది. అంతే అయిపోయింది. సింపుల్‌గా క్రియేట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డౌన్‌లోడ్ అయితే చేసుకుందాం. సో, డౌన్‌లోడ్ చేసుకోవడానికి పైన అప్ యారో కనిపిస్తుంది కదా! అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి కిందన డౌన్‌లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ సైజ్‌లో 1.5 అని పెట్టుకోండి. ఓకేనా? 1.5 మనకు కనిపిస్తుంది ఇక్కడ 1.5 1920 ఇంటూ 1080 పిక్సెల్స్‌లో డౌన్‌లోడ్ అయితే అవుతుందన్నమాట. అంటే దీనివల్ల క్వాలిటీ అయితే బాగా కనిపిస్తుందన్నమాట. పిక్చర్ అనేది. ఈ థంబ్‌నెయిల్ అనేది. సో, డౌన్‌లోడ్ కొట్టేస్తున్నాం. ఒక 5-10 సెకండ్స్‌లో అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. చూసారా? డౌన్‌లోడ్ అయితే అయిపోయింది. జస్ట్ 5-10 సెకండ్స్‌లో డౌన్‌లోడ్ అయితే అయిపోయింది. అంతే సింపుల్‌గా డౌన్‌లోడ్ అయితే చేసుకున్నాం గదా! ఇలాగే మీరు చాలా వరకు నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ థంబ్‌నెయిల్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారానే. అండ్ అలాగే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం కొంచెం తప్పకుండా కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్.